హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన బారాముల్లా అనే సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బారాముల్లా నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వారమే రిలీజ్ అయింది. ఇది ఒక సూపర్ న్యాచురల్ మిస్టర్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. బారాముల్లా ప్రాంతంలో జఫార్ అనే వ్యక్తి ఒక మ్యాజిక్ షో చేస్తూ ఉంటాడు. షోలో భాగంగానే ఒక కుర్రాడిని అతను మాయం చేస్తాడు. 10 ఏళ్ల ఆ కుర్రాడు నిజంగానే కనిపించకుండా మాయమైపోతాడు. అతను మాజీ ఎమ్మెల్యే అన్సారీ కొడుకు షోయబ్ కావడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ కేసును పరిష్కరించడం కోసం స్పెషల్ ఆఫీసర్గా డిఎస్పీ రిద్వాన్ బారాముల్లా చేరుకుంటాడు. భార్య గుల్నార్, పిల్లలు ఆయా, నూరితో పాటు ఒక పాతింట్లోకి దిగుతాడు. ఆ ఇంటి వ్యవహారాలని ఇక్బాల్ చూసుకుంటూ ఉంటాడు. షోయబ్ అనే కుర్రాడు ఎలా మాయమైపోయాడో తెలియదని రిద్వాన్తో ఆ మెజిషియన్ చెప్తాడు. ఆ కుర్రాడు దాక్కున్న పెట్టెలో కట్ చేసిన అతని జుట్టు మాత్రమే దొరికిందని రిద్వాన్ తెలుసుకుంటాడు. ఒకవైపున రిద్వాన్ ఈ విషయంపై ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉండగానే ఒకరి తర్వాత ఒకరుగా పిల్లలు మాయమైపోతూ ఉంటారు. అయితే పిల్లలు మాయమైపోయే తీరు చూడడానికి విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో రిద్వాన్కి ఖలీద్, జునైద్ అనే వారి మీద ఫస్ట్ అనుమానం వస్తుంది. దీని తర్వాత రిద్వాన్ ఉంటున్న పాత ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. తమతో పాటు వేరే వాళ్ళు ఎవరో తమ ఇంట్లో ఉంటున్నారని వాళ్ళకు అనిపిస్తుంది. నీడలాంటి ఒక ఆకారాన్ని అయాన్ చూస్తాడు. తరచూ తన గదిలోకి కుక్క వాసన వస్తూ ఉండడాన్ని నూరి గ్రహిస్తూ ఉంటుంది. రాత్రి వేళలో ఇక్బాల్ ఎవరికో రహస్యంగా ఆహారాన్ని తీసుకుని వెళ్ళడానికి కూడా ఆమె చూస్తుంది. ఆ తర్వాత నూరి కూడా కనిపించకుండా పోతుంది. పిల్లలు కనిపించకుండా పోవడానికి కారకులు ఎవరు? రిద్వాన్ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది? బారాముల్లాలోని తీవ్రవాదానికి ఈ పాత ఇంటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. కాశ్మీర్లో తీవ్రవాదంపై చాలా సినిమాలు వచ్చాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ పైన, అలాగే పగతో రగిలిపోయే ఆత్మల గురించి కూడా చాలా సినిమాలు వచ్చాయి. అయితే తీవ్రవాదాన్ని ఇటు ఆత్మలని మిక్స్ చేసి ఒక అరుదైన ప్రయత్నంగా బారాముల్లా కనిపిస్తుంది. తీవ్రవాదుల నుంచి బారాముల్లాను, అట్లాగే ఆత్మల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు అనే ఒక మెయిన్ పాయింట్ చుట్టూ ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్, హర్రర్ ఇలాంటివన్నీ టచ్ చేస్తూ దర్శకుడు ఈ కథను నడిపించిన తీరు చాలా బాగుంటుంది. చాలాసేపటి వరకు అసలు ఏం జరుగుతుందా అనేది ప్రేక్షకులకు కూడా అర్థం కాదు. అయినా ఏం జరుగుతుందా అనే ఒక టెన్షన్తో, బిల్డప్తో ఈ సినిమాని చూస్తూ వెళ్ళడం, ప్రేక్షకులు ఫాలో అవడం మంచి ఒక ఫీల్ని అయితే కలిగేలా చేస్తుంది. దాదాపు ప్రీ క్లైమాక్స్ వరకు కూడా అసలు విషయాన్ని హోల్డ్లో పెట్టి దర్శకుడు తన ఈ కథను ముందుకు తీసుకెళ్లిన విధానం చూస్తే ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. సూపర్ న్యాచురల్ మిస్టర్ థ్రిల్లర్ని హ్యాండిల్ చేయడంలో చాలా కష్టమనే విషయం అని చెప్పాలి. ప్రేక్షకులు ఊహించలేని ఒక ఎలిమెంట్స్ని కలుపుకుంటూ, ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చూసుకుంటూ ఇంట్రెస్ట్ని రేకెత్తించడం అనేది అంత ఆషామాషి విషయం అయితే కాదు. అయినా ఈ కంటెంట్ని పర్ఫెక్ట్గా అందించడంలో దర్శకుడు తన ప్రతిభని చూపించాడనే చెప్పాలి. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అట్లాగే మ్యూజిక్ కూడా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని ఎలివేట్ చేసింది. ఈ సినిమాకి అందించిన ఎడిటింగ్ కూడా చాలా వరకు బెటర్గానే అనిపించింది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే స్టోరీని, స్క్రీన్ ప్లేని ఇంట్రెస్టింగ్గా అనిపించడంలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ హర్రర్ టచ్తో కూడిన ఈ సూపర్ న్యాచురల్ మిస్టర్ థ్రిల్లర్ ఈ సినిమా కథని అల్లుకున్న తీరు కానీ, తెరపైన ఆవిష్కరించిన విధానం కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అభ్యంతరకరమైన సన్నివేశాలు అసలు ఎక్కడా లేవు. డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన కంటెంట్ని ఈ సినిమా ఆకట్టుకుంటుందని చెప్పచ్చు. ఒక డిఫరెంట్ అటెంప్ట్తో వచ్చిన ఈ మూవీని చూడాలనుకునే వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.